ఒక్కసారి ఊహించుకోండి. రాత్రికి రాత్రే ఈ ప్రపంచంలో ఉన్న కింగ్‌ఫిషర్ పక్షులన్నీ మాయమైపోతే ఏమవుతుంది? ఒక్క పక్షి లేకపోతే ఏమవుతుందిలే అని మనం తేలికగా తీసి పారేయవచ్చు. కానీ ఆ పక్షులు నదిలోని చేపల్ని తినడం ఆపేస్తే చేపల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ఆ చేపలన్నీ నీటిలో ఉండే నాచు లేదా ఆల్గేలను పూర్తిగా తినేస్తాయి. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, ఆ సరస్సులో ఏ జీవి కూడా బ్రతకలేని ఒక నిర్జీవ గుంటలా మారిపోతుంది. అంటే ఆవరణ వ్యవస్థలో ఒక చిన్న పక్షి లేకపోయినా ప్రకృతిలో ఎంత పెద్ద నష్టం జరుగుతుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కేవలం కింగ్‌ఫిషర్ పక్షి మాత్రమే కాదు. పర్యావరణ వ్యవస్థలో ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో ప్రతి జీవి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. భూమి మీద జీవరాశుల మనుగడ సాఫీగా జరుగుతోందంటే దానికి ప్రధాన కారణం జీవుల మధ్య జరిగే పరస్పర చర్యలే. అయితే పరస్పర చర్యలంటే కేవలం ఒకదానినొకటి సాయం చేసుకోవడం మాత్రమే కాదు. ఒక జీవి మరో జీవిని తినడం, వాటి మధ్య జరిగే పోరాటాలు కూడా ఇందులో భాగమే. ఈ ఆసక్తికరమైన ప్రకృతి చర్యలేమిటో ఇప్పుడు మనం వివరంగా నేర్చుకుందాం. ముందుగా అడవిలో మొక్కలు సూర్యరశ్మి కోసం ఎలా పోటీ పడతాయో గమనించండి. అలాగే పక్షులు చెట్ల మీద గూడు కట్టుకోవడానికి ఒకదానితో ఒకటి ఎలా పోరాడతాయో చూడండి. దీన్నే మనం పోటీ అంటాం. ఇక కాస్త భయపెట్టే విషయానికొస్తే కింగ్‌ఫిషర్ పక్షి చేపను తినడం లేదా సింహం జింకను వేటాడడం లాంటి చర్యలను భక్షణ అని పిలుస్తాం. ఇది పైకి క్రూరంగా కనిపించినా జనాభాను అదుపులో ఉంచి ప్రకృతి సమతుల్యతను కాపాడేది ఈ భక్షణే అని మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రకృతిలో ఎప్పుడూ ఇలా దాడులు, గొడవలు మాత్రమే ఉండవు. కొన్ని జీవులు కలిసిమెలిసి జీవిస్తూ పరస్పరం ఎంతో సాయం చేసుకుంటాయి. ఇందుకు తేనెటీగలు, పూలు చక్కటి ఉదాహరణ. తేనెటీగలు పూల నుండి మకరందాన్ని తీసుకొని తేనెను తయారు చేసుకుంటాయి. దానికి బదులుగా అవి మొక్కలలో పరాగ సంపర్కం జరగడానికి సహాయపడుతున్నాయి. పూసే మొక్కలు ప్రత్యుత్పత్తికి ఇది చాలా అవసరం. పరాగరేణువులో మగ భాగం నుండి ఆడభాగాన్ని చేరడాన్నే మనం పరాగ సంపర్కం అంటాం. ఇలాంటి అద్భుతమైన స్నేహాన్నే మనం లెగ్యుమినేసి మొక్కల జాతి వేర్లకు రైజోబియం అనే బ్యాక్టీరియాకు మధ్య కూడా చూడవచ్చు. గాలిలో ఉండే నత్రజనిని ఈ బ్యాక్టీరియా మొక్కకు అందిస్తే మొక్క దానికి బదులుగా బ్యాక్టీరియాకు అవసరమైన ఆహారాన్ని, ఆశ్రయాన్ని ఇస్తుంది. ఇలా రెండు జీవులు పరస్పరం లాభం చేకూర్చుకునే విధానాన్నే మనం సహజీవనం అని పిలుస్తాం. ఇప్పుడు మనం సహభోజకత్వం గురించి తెలుసుకుందాం. ఇందులో ఒక జీవికి లాభం జరుగుతుంది. కానీ రెండో జీవికి ఎలాంటి నష్టము ఉండదు. ఉదాహరణకు ఆర్కిడ్ మొక్కలు సూర్యరశ్మి కోసం పెద్ద చెట్ల మీద పెరుగుతాయి. దీనివల్ల ఆ చెట్టుకు ఏ నష్టము ఉండదు. అలాగే పశువులు గడ్డి మేస్తున్నప్పుడు అవి కదిపే కీటకాలను పక్షులు తింటాయి. దీనివల్ల పక్షులకు సులభంగా ఆహారం దొరుకుతుంది. కానీ ఆవులకు ఎలాంటి నష్టము ఉండదు. మరి ఒకదానికొకటి నష్టం కలిగించే జీవులు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. చివరిగా మనం తెలుసుకోబోయేది పరాన్న జీవనం. ఇందులో ఒక జీవికి లాభం చేకూరితే రెండో జీవికి మాత్రం నష్టం జరుగుతుంది. ఉదాహరణకు మన పేగుల్లో ఉండే బద్దె పురుగులు మనం తీసుకునే పోషకాలను లాగేసుకొని మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. కుక్కల రక్తం పీల్చే పిడుదులు కూడా పరాన్న జీవులే. ఇలా ప్రకృతిలో పోటీ, భక్షణ, సహజీవనం, సహభోజకత్వం, పరాన్న జీవనం లాంటి చర్యలన్నీ కలిసే ఈ అద్భుతమైన ఆవరణ వ్యవస్థను నిర్మిస్తున్నాయి. ఈ పరస్పర చర్యలలో ఏది ఆవరణ వ్యవస్థ సమతుల్యతకు అత్యంత కీలకమని మీరు భావిస్తున్నారు?